నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఎప్పుడు ఎవరికి సోకుతుందో అని కోట్లాది మంది భయపడుతున్నారు. కోవిడ్ బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? కోవిడ్ వచ్చిన వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి లక్షణాలుంటే కరోనా పరీక్ష చేయించుకోవాలి? తిరిగి ఎన్ని రోజులకు పరీక్ష చేయించుకోవాలి? ఎలాంటి లక్షణాలుంటే హోమ్ క్వారంటైన్లో ఉండాలి? హోమ్ క్వారంటైన్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కరోనా వ్యాక్సిన్ పై అనుమానాలు, సందేహాలకు ఎఫ్ఆర్సిపి ఎడిన్, ఎంఆర్సిపి గ్యాస్ట్రో యూకే, ఎంఆర్సిపి ఆక్స్ఫర్డ్, ఎంబీబీఎస్ కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, అడ్వాన్స్డ్ ఇన్వెన్షనల్ ఎండోస్కోపిస్ట్ డాక్టర్ పి చంద్రశేఖర్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడి కోవిడ్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్. నమస్కారం. సో రైట్, కోవిడ్ గురించి ప్రస్తుతానికి అందరికీ బేసిక్ ప్రికాషన్స్ అనేవి అందరికీ తెలుసు. చేతులు నీట్గా పెట్టుకోవాలి, శానిటైజ్ చేసుకోవాలి, ఎక్కువ ఏది ముట్టుకోవద్దు అని చెప్పి. మన సరౌండింగ్స్లోనే ఇప్పుడు సెకండ్ స్ట్రెయిన్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ చాలామంది ఎఫెక్ట్ అయిపోయారు. సో సరౌండింగ్స్లో కోవిడ్ పేషెంట్స్ ఉంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు? తప్పకుండా అమ్మా. సో ఈ కోవిడ్ యాక్చువల్లీ జర్నీ తీసుకుంటే లాస్ట్ ఇయర్ మార్చ్లో మనకు దీని గురించి చాలా తక్కువ తెలుసు. తర్వాత దాని గురించి లాట్ ఆఫ్ రీసెర్చ్ వల్ల, తర్వాత మనకున్న ఎక్స్పీరియన్స్ వల్ల థింగ్స్ హెస్ చేంజ్డ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే అప్పుడు తీసుకున్న జాగ్రత్తలు దే బీన్ స్టాండర్డైజ్డ్. అప్పటికి ఇప్పటికి ఎలా ఉన్నాయి? ఎందుకంటే దీన్ని చూసుకుంటే ఈజ్ ఆల్మోస్ట్ లైక్ మన ఎవ్రీ 10 to 15 years ఒక టైప్ ఆఫ్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్. ఫస్ట్ 1913లో స్పానిష్ ఫ్లూ అనేది ఒకటి ఉన్నది. అప్పుడు మార్టాలిటీ అంటే చనిపోవడం చాలా ఎక్కువ జరిగింది 2 yearsలో. అప్పుడు మనకి యాంటీబయాటిక్, పెన్సిలిన్ యాంటీబయాటిక్ అనేది కనుక్కోలేదు. దానివల్ల చాలామంది చనిపోయారు. అప్పుడు నేర్చుకున్న హైజీనిక్ మెజర్స్ తర్వాత రాను మనం వీ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ స్వైన్ ఫ్లూ అనుకుంటూ, లేకపోతే మార్స్, సార్స్ అనుకుంటూ ఇలాంటివన్నీ వచ్చినాయి. దానికి హిస్టరీ తీసుకుంటే ఎవ్రీ 10 years దెర్ ఈజ్ ఇట్లా మార్పు జరిగి ఇప్పుడు మనకు అన్ఫార్చునేట్లీ వీ గాట్ దిస్ వైరస్. మన జనరేషన్లో చూడగలిగింది ఈ కోవిడ్ వైరస్. సో గోయింగ్ బ్యాక్ లాస్ట్ ఇయర్ వీ హ్యావ్ స్ట్రిక్ట్ రూల్స్ ఇన్ ప్లేస్. అంటే సోషల్ డిస్టెన్సింగ్, అది మాత్రం చాలా 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 ఇంపార్టెంట్. అంటే ఒక మనిషికి ఇంకో మనిషికి దూరం కనీసం 2 మీటర్లు ఉండాలి. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను ఈ ఫస్ట్ ఫేజ్ వచ్చినప్పుడు లండన్లో ఐ వాజ్ డీలింగ్ విత్ లాట్ ఆఫ్ కోవిడ్ పేషెంట్స్. 1200 మంది పేషెంట్స్ మా యూనివర్సిటీ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. సో ఆ టైంలో మేము తీసుకున్న ప్రికాషన్స్, ఆ ప్రాసెసెస్ దే ఆర్ స్టిల్ వెరీ వెరీ రిలవెంట్. అన్ఫార్చునేట్లీ ఈ సెకండ్ ఫేజ్కి నేను ఇండియాలో ఉన్నాను అండ్ ఐ సీన్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నేను చెప్పగలిగింది ఏంటంటే ఫేస్ మాస్క్ ఈజ్ అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ హ్యాస్ టు కవర్ రైట్ ఫ్రమ్ ద నోస్ ఆల్ ద వే డౌన్. ఓకే, ఇదేంటంటే జబ్బు చేసిన వాళ్ళే కాకుండా రాని వాళ్ళు కూడా పెట్టుకుంటే, ఎందుకంటే డబుల్ ప్రొటెక్షన్ ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో యూ నీడ్ టు బీ అట్లీస్ట్ 2 feet డిస్టెన్స్. ఇప్పుడు మనకి చాలా షాప్స్కి వెళ్ళినా కానీ ఇవి కానీ చూసుకుంటే చాలా దగ్గరగా ఉంటాం. ఇంకొకటి, వాళ్ళే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ ముట్టుకుని మళ్ళీ ఏదైనా సబ్స్టెన్స్ ముట్టుకున్నాను అనుకో వెళ్ళి తీసుకుంటాం. నేను చూసిన దాని ప్రకారం ఏమవుతుందంటే, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, చాలామంది ఎల్డర్లీ పీపుల్ ఇళ్లలో ఉంటారు, వాళ్ళు బయటకే వెళ్ళరు, వాళ్ళకు కూడా కోవిడ్ వస్తుంది, ఇన్ఫెక్ట్ అవుతున్నారు. ఇది అబ్జర్వ్ చేస్తామంటే ఏమవుతుందని అంటే, ఇక్కడ క్యారియర్ వెక్టర్ ఎలా వస్తుంది అని అంటే, ఎయిదర్ మనం ఆహారం బయట నుంచి వెజిటబుల్స్, ఫ్రూట్స్ బయట తీసుకొస్తాం, సంబడి ఈజ్ టచింగ్ దెమ్ అండ్ సంబడి బ్రింగింగ్ దెమ్. లేకపోతే మనం కంపేర్ టు అదర్ వెస్టర్న్ కంట్రీస్ వీ డిపెండ్ ఆన్ లాట్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ ఫర్ అస్. అంటే మన దగ్గరికి వచ్చి వర్క్ చేస్తుంటారు వాళ్ళు, బిహేవియర్ చేంజెస్. సో వాళ్ళు బయటకు వెళ్తారు, ఏవో తీసుకొచ్చిన దాన్ని ఆ ప్రాసెసింగ్, డిస్ఇన్ఫెక్షన్ ప్రాసెసింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల, నా పర్సనల్గా ఎవ్రీడే ఐ డూ ఈవినింగ్ కన్సల్టేషన్స్ టు హెల్ప్ క్వారంటైన్ పీపుల్కి, లేకపోతే మైల్డ్ డిసీజ్ ఉన్న వాళ్ళకి అడ్వైస్ ఇస్తూ ఉంటాను. బోత్ సైకలాజికల్లీ అండ్ మెడికల్ అడ్వైస్ ఇస్తూ ఉంటాను అనమాట. చూస్తూ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఎల్డర్లీ పాపులేషన్ 2 ఉన్నారు. వాళ్ళు ఇళ్లలోంచి బయటికి రారు ఎప్పుడు. వాళ్ళకి దే గాట్ కోవిడ్ సిమ్టమ్స్. అలాగే నెక్స్ట్ దే ఎక్స్టెండెడ్ ఇన్ టు ది నెక్స్ట్ డోర్ ఫ్యామిలీ. వీళ్ళలో చూసుకుంటే బయటికి రాని వాళ్ళకి ఎలా కోవిడ్ వస్తుంది? సో దేర్ ఇస్ సంథింగ్ దట్స్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఎయిదర్ మన పని వాళ్ళు లోపలికి రావడమో కానీ, లేకపోతే మనం తీసుకున్న ఆహార పదార్థాలు సంథింగ్ కంటామినేషన్ వచ్చింది కానీ, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ మాస్క్ ఆర్ ఇంపార్టెంట్, సోషల్ డిస్టెన్సింగ్. మనం అంతా వీ హ్యావ్ టు ఫీల్
పబ్లిక్ జస్టిస్ అంటే మనం వీ షుడ్ నాట్ బి నెగ్లిజెంట్. ఒకటి పట్టుకుని వస్తువు మళ్ళీ అక్కడ వదిలేసి రావడం. ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ మార్కెట్కి వెళ్ళాం అనుకోండి, వీ ట్రై టు సీ లైక్ ఇది ఏంటి అని చెప్పి మనం నచ్చకపోతే మళ్ళీ పెట్టేస్తాం. అది కంటామినేషన్గా వేరే వాళ్ళకి వెళ్తుంది. సో అలాంటివి చేయకుండా మీకు నచ్చితేనే తీసుకోవడం, లేకపోతే షాప్ వాళ్ళు అసిస్ట్ చేసి ఇవ్వటము, వాళ్ళు ప్రికాషన్స్ తీసుకుని ఇలాంటివి చేయటము చాలా 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 ఇంపార్టెంట్ ఇవి. సో దట్ ఇంకో రకంగా చెప్పాలంటే వీ హ్యావ్ టు డివైడ్ దట్ ఫేజెస్ ఆఫ్ లైక్ గ్రీన్ జోన్, రెడ్ జోన్ అన్నట్టుగా ఫేజెస్ లాగా చూసుకుని దాన్ని బట్టి సోషల్ డిస్టెన్సింగ్ ఇంప్లిమెంట్ చేసుకోవడం చాలా మంచిది. అయితే మీరు లాస్ట్ టైం ఫస్ట్ వేవ్ కోవిడ్ పేషెంట్స్ని ట్రీట్ చేశారని చెప్తున్నారు. సో ఒక్కసారి కోవిడ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మనం వింటున్నది లాంగ్ కోవిడ్ సిమ్టమ్స్ కూడా ఉంటున్నాయని చెప్పి. అవునండి. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, సో బేసికలీ మనకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఈ యొక్క కరోనా వైరస్ ఇట్స్ మ్యూటెంట్, తొందరగా మారిపోతూ ఉంటుంది దాని యొక్క చేంజెస్. ఆ సిమ్టమ్స్ కూడా మనకు మారుతూ ఉన్నాయి. అందుగురించి మీరు ఎన్నే ఉంటారు, కెంట్ స్ట్రెయిన్ అని యూకేలో వచ్చింది, తర్వాత సౌత్ ఆఫ్రికన్ స్ట్రెయిన్ అని, మిడిల్ ఈస్ట్ స్ట్రెయిన్ అని అలా వస్తుంది. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఇండియాలో 3 మ్యూటెంట్ స్ట్రెయిన్స్ వెరిలెంట్గా ఉన్నాయి. దానివల్ల లాస్ట్ టైం వచ్చిన దానికంటే ఇప్పుడు సిమ్టమ్స్ చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ దట్ టు పాపులేషన్కి ఏమవుతుందంటే లంగ్స్కి ఈజీగా ఎఫెక్ట్ అవుతూ ఉంది ఈ పేషెంట్స్కి. మెజారిటీ మైల్డ్ టు మోడరేట్ సిమ్టమ్స్ ఉన్నాయి. దాని గురించి ఒక తర్వాత మాట్లాడదాం. అంటే మైల్డ్ అంటే ఎలాంటి క్వారంటైన్ ప్రికాషన్స్ తీసుకోవాలి, మోడరేట్ పేషెంట్స్ అంటే కొద్దిగా డిసీజ్ కొద్దిగా ఎక్కువైన వాళ్ళు మెడికల్ సర్వీసెస్కి ఎంత దగ్గరలో ఉండాలి, సివియర్గా ఉన్న వాళ్ళు హాస్పిటల్లో ఎలాంటి టైప్ ఆఫ్ కేర్ తీసుకోవాలి అనేది కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. సిద్దిపేట నుంచి తుకారాం గారు, నమస్తే అండి. నమస్కారం అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. తుకారాం గారు మాట్లాడండి కొంచెం గట్టిగా. నమస్కారం సార్. నమస్కారం అండి. ఈ కోవిషీల్డ్ ఒకసారి 30 days ఎబో వేసుకోమంటారు సార్, సెకండ్ డోస్. ఒక్కోసారి 43 days అని చెప్పారు. కరెక్ట్ ఎప్పుడు ఉంటుంది సార్ దాని టైం? 30 days తర్వాతనా 40 days తర్వాతనా? ఓకే, వెరీ గుడ్ పాయింట్ అండి. ఇప్పుడు బేసికలీ మొత్తం వ్యాక్సిన్ గురించి చెప్పాలనుకుంటే మనకి 2 types ఆఫ్ వ్యాక్సిన్స్ ఇండియాలో ప్రిఫరబుల్గా అవైలబుల్ ఉన్నాయండి. ఓకే, కోవాక్సిన్, కోవిషీల్డ్ అనేది. ఓకే, కోవిషీల్డ్ టైప్ ఆఫ్ వ్యాక్సిన్ ఏంటంటే ఇది ఆస్ట్రాజెనికా ఆక్స్ఫర్డ్ తోటి లయేజ్ అయిన పూనా నుంచి సీరం దాని నుంచి వచ్చింది. వీళ్ళు ఏం చేశారంటే నార్మల్గా మనకు వచ్చే నార్మల్ కోల్డ్ వైరస్ ఉంది, ఎడ్నో వైరస్ అంటాం అనమాట. దాంట్లో చివరి మొక్క తీసేసి ఈ కరోనా వైరస్ ప్రోటీన్ని రెప్లికేట్ చేసి పెట్టారనమాట. సో ఆ రకంగా మనకు ఇది వస్తుంది. కోవాక్సిన్ అనుకోండి, ఇట్స్ అన్ ఇన్యాక్టివ్ వైరల్ కోవిడ్ వ్యాక్సిన్. దీనికి ఏమవుతుందంటే ఈ యొక్క వైరసెస్ చుట్టూతా ఇలాగ స్పైక్స్ ఉంటాయి అనమాట, 90 స్పైక్స్ ఉంటాయి. దానికి రెప్లికేటెడ్ పోయి మనం తయారు చేసి స్టిమ్యులేట్ చేస్తాం మన ఇమ్యూన్ సిస్టమ్ని, దానికి యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి. దానివల్ల మనకి వచ్చే సివియారిటీ తగ్గుతుంది. అండ్ నేను న్యూస్లో చాలా చూస్తుంటా, వ్యాక్సిన్ వేసుకున్నా వస్తుంది, వ్యాక్సిన్ వేసుకుని ఇంకా ఎక్కువ వస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, దాన్ని క్లారిఫై చేయాలనుకుంటున్నాను. నేను ఆల్రెడీ పాయింట్ తీసుకొచ్చారు కాబట్టి చెప్తున్నాను. ఇంకో 3వ పాయింట్, డ్యూరేషన్ ఆఫ్ ద సెకండ్ డోస్ ఈజ్ వెరీ వేరియబుల్. అదేంటంటే సైంటిఫిక్ స్టడీస్లో చెప్పిన దాని ప్రకారము ఇప్పుడు కోవాక్సిన్కి 4 to 6 weeks అన్నట్టు, దీనికి కూడా అలాగే ఉన్నది. సో బట్ ఏమవుతుందంటే వ్యాక్సిన్ షార్టేజ్ వల్ల దెర్ ఇస్ అ లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ దట్. ఇప్పుడు ఒక రకంగా చూసుకోవాలంటే లండన్లో ఫైజర్ వ్యాక్సిన్ వేశారు. ఫస్ట్ డోస్ ఇచ్చిన తర్వాత దే ఈవెన్ ఎక్స్టెండెడ్ ఇట్ టు ది 3 months. టెక్నికల్గా పేపర్గా రిలీజ్ చేసింది ఏంటంటే 1 month తీసుకోవాలన్నారు. కానీ పబ్లిక్ జస్టిస్లోకి వచ్చామనంటే సో అట్లీస్ట్ మీకు ఫస్ట్ వ్యాక్సిన్ వేసుకుంటే యూ గాట్ 70% ప్రొటెక్షన్. సో సెకండ్ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత 95% ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ ఆల్సో ఐమ్ జస్ట్ షోయింగ్ యూ ఆన్ ద స్క్రీన్ దట్ మీకు 2 వ్యాక్సిన్లు వేసుకుంటాం వల్ల మీకు వచ్చే ప్రొటెక్షను మీ హాస్పిటల్లో జాయిన్ అయ్యే ఛాన్సెస్ 95% వరకు తగ్గుతూ ఉంటుంది. సో ఒక రకంగా చెప్పాలని అంటే ఈజీగా విల్ యూ టేక్ ఎ వ్యాక్సిన్? ఎస్, ఐ విల్ టేక్ ఎ వ్యాక్సిన్ బికాస్ ఆ 95% ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా నెగ్లిజిబుల్. మన అందరికీ తెలుసు, రోడ్డు మీద కార్ వేసుకున్నా, బైక్ వేసుకున్నా దేర్ ఛాన్స్ ఆఫ్ యాక్సిడెంట్స్, బట్ వీ స్టిల్ డ్రైవింగ్. అలాంటి మానేసి ఎవరు కూర్చోవట్లేదు. ఫ్లైట్ ఎక్కినా కానీ ఏదో రిస్క్ ఉంటుంది, బట్ దోస్ రిస్క్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ నెగ్లిజిబుల్. దానికి మనము ఉండే బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నప్పుడు, రిస్క్స్ తక్కువ ఉన్నప్పుడు దానికి నెగిటివ్ ఇంపాక్ట్లోకి మనం ఎప్పుడు వెళ్ళకూడదు అనేది నా ఉద్దేశం. ఓకే, లాట్ ఆఫ్ స్టడీస్ షోడ్ లైక్ డిఫరెంట్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. జాన్సన్ది బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవుతున్నాయి అని చెప్పి దట్స్ ఆల్సో దేర్. సో నౌ ఇట్స్ బీన్ రూల్డ్ అవుట్.
బట్ యావరేజ్ చూసుకుంటే ఇవి ఏంటంటే చాలామందికి నార్మల్గా యావరేజ్ బ్లడ్ క్లాట్ ఫార్మేషన్ ఎస్పెషల్లీ వెస్ట్రన్ వరల్డ్లో చాలా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళ పాపులేషన్ కోహార్ట్లోనే వచ్చింది అనేది రీసెంట్గా తేలింది కూడా. ఓకే, సో అలా అని ఇదే క్రియేట్ చేస్తుందని చెప్పలేము, కానీ ఇండియన్ పాపులేషన్లో బ్లడ్ క్లాట్ ఫార్మేషన్ చాలా తక్కువ. ఓకే, అండ్ ఎవ్రీబడి విల్ గెట్ మైల్డ్, ఇక్కడ పెయిన్ వస్తుంది ఇంజెక్షన్ చేసిన చోట, అది ఎక్స్పెక్టెడ్. మైల్డ్ ఫీవరిష్ బికాజ్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ వర్కింగ్, కొద్దిగా ఫీవర్ రావడం అలా ఉంటుంది, జస్ట్ టేక్ డోలో ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దట్స్ ఫైన్. ఓకే, సో లేకపోతే కొద్దిగా మైల్డ్ స్నీజింగ్ కానీ ఆ సిమ్టమ్స్ కానీ వస్తూ ఉంటాయి, బట్ అది మన కోల్డ్ వచ్చినప్పుడు మనం భరిస్తూ ఉంటాం. బట్ ఇఫ్ యూఆర్ గెటింగ్ ఇమ్యూన్ ఫ్రమ్ ది కోవిడ్ వైరస్ అప్ టు 95%, ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ యూ టేక్ ద వ్యాక్సిన్. సార్ ఒక కాలర్ ఉన్నారు, కాలర్ వరంగల్ నుంచి రాజు గారు. నమస్తే అండి. మేడం నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మాకు 3 days నుంచి ఫీవర్ వస్తుందండి, తగ్గట్లేదు అసలే. అట్లనే మా మిస్సెస్ కి 3 days అయింది, అది పిల్లలకు కూడా వచ్చింది, అట్లనే ఫీవర్ వస్తుంది పిల్లలకు కూడా. ఓకే, మీరు టెస్టులు చేయించుకున్నారండి కోవిడ్కి? చేయించుకోలే అండి. చేయించుకోలేదా? అంటే ఓన్లీ ఫీవర్ ఒకటే ఉందండి, ఇంకేమైనా సిమ్టమ్స్ ఉన్నాయా? ఫీవర్ ఉంది, ప్లస్ వచ్చేసి కాఫ్ కూడా ఉందండి. కాఫ్ ఉన్నది, బాడీ పెయిన్స్ కానీ సోర్ థ్రోట్ కానీ ఉన్నదండి? ఏం లేవండి. ఏం లేదు. నన్ను అడిగితే మీరు కోవిడ్ టెస్ట్ చేయించుకోవడం మంచిదండి. మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం నేను కొన్ని కామన్ కోవిడ్ సిమ్టమ్స్ ఏమొస్తాయో చెప్తానండి. సో కోవిడ్ సిమ్టమ్స్ ఇనీషియల్గా చాలామంది ప్రజెంట్ అయ్యేది ఏంటంటే సోర్ థ్రోట్గా కానీ, లేకపోతే స్నీజింగ్ నోస్ అంటే కొద్దిగా రావడం కానీ, ఈ 2 ప్రజెంటేషన్స్తో వచ్చి బాడీ పెయిన్స్ వస్తాయండి. ఈ బాడీ పెయిన్స్ ఎందుకు వస్తాయి అని అంటే ఆ వైరస్ మన బాడీతో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి. దీస్ ఆర్ కాల్డ్ సైటోకైన్స్. ఈ సైటోకైన్స్ రిలీజ్ అవడం వల్ల అది బ్రెయిన్లో హైపోథాలమస్ అని ఒక పార్ట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఫీవర్ ప్రజెంటేషన్ ఉంటుంది. అంటే ఇట్స్ గోయింగ్ అండ్ ఆన్ గోయింగ్ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్. సేమ్ ప్రాసెస్లో మనకి బాడీ పెయిన్స్ కూడా వస్తూ ఉంటాయి. అందు గురించి ఏం చేస్తామంటే అంటే ఇట్స్ లైక్ ఎ థర్మోస్టాట్, మన బాడీ ఇంత టెంపరేచర్లో రన్ అవ్వాలి అని చెప్పాల్సింది హైపోథాలమస్ అనమాట. సో దాని మీద ఈ బాడీ మన ఓన్ కెమికల్స్ దాని మీద వర్కౌట్ అవుతూ ఉంటాయి అనమాట. దాని గురించి మన డోలో అంటే పారాసిటమాల్ అనేవే అది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కాన్స్టెంట్గా మనం వీ కీప్ అవర్ టెంపరేచర్ డౌన్. సో ఈ టెంపరేచర్ పెరగడం వల్ల ఏమవుతుంది, మనం వీ గెట్ డీహైడ్రేటెడ్. దాని గురించి అందరికీ ఎర్లీ క్వారంటైన్ సిమ్టమ్స్ ఈ ఫీవర్ వచ్చినప్పుడు దే హ్యావ్ టు హైడ్రేట్ వెరీ వెల్, బికాజ్ మీరు హైడ్రేషన్ లేదనుకోండి యూ ఫీల్ వీక్, యువర్ కిడ్నీస్ మైట్ బి ఎఫెక్టెడ్. సో అందు గురించి ఎక్కువ వాటర్ తాగుతూ ఉండాలి. ఓకే, దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ బాడీ ఎక్స్ అనేది కామన్ నెక్స్ట్ ప్రెజెంటేషన్. తర్వాత ఏమవుతుందంటే మెల్లగా ఈ వైరస్ కిందకి జారడం వల్ల లంగ్స్ డ్రై కాఫ్ కానీ, లేకపోతే సెకండరీ ఇన్ఫెక్షన్స్, స్ప్యూటమ్ కలర్ మారుతూ ఉంటుంది. సో ఇలాంటి సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చినాయంటే యూ హ్యావ్ టు టేక్ సమ్ యాంటీబయాటిక్స్ టు ప్రివెంట్ దట్. ఈ వైరస్ ప్రాసెస్ ఏమవుతుందనంటే వెన్ ఇట్ ఎఫెక్ట్స్ ద లంగ్స్ అండ్ యువర్ అదర్ ప్రాసెసెస్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఈ డ్యామేజ్ అయిన ఈ ఎయిర్వేస్లో మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవాలి. అయితే ఈ గైడ్లైన్స్ చూసుకుని ఉంటే ఏ యాంటీబయాటిక్ వాడాలి, ఎవరు వాడాలి ఏంటని చాలా డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి. సో చాలా గైడ్లైన్స్ మన ఉన్న ప్లేస్ బట్టి మారుతూ ఉంటుంది. నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే కామన్గా వచ్చే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్, దానికి పెన్సిలిన్ సెన్సిటివ్ యాంటీబయాటిక్. తర్వాత ఒక 10% అంటే 90% ఇవే వస్తాయండి. సో ద పెన్సిలిన్ ఇస్ ద కీ ఫర్ ఇట్. ద నెక్స్ట్ నెంబర్ 2 ఈజ్ దట్ యూ గెట్ ఏటిపికల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. దాన్ని కవర్ చేయడానికి వీ హ్యావ్ లైక్ డాక్సిసైక్లిన్ కానీ, లేకపోతే ఎజిథ్రోమైసిన్ కానీ, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో దట్స్ వై వీ గివ్ ఎ కాంబినేషన్. ఇప్పుడు దాంట్లో ఏదొచ్చింది స్ప్యూటమ్ కల్చర్స్ ఇవన్నీ చెప్పలేము కాబట్టి దట్స్ వాట్ వీ డూ. గోయింగ్ బ్యాక్, ఇప్పుడు ఇలా సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళు చాలామంది రిఫర్ చేస్తూ ఉంటారు, నాకు ఇలా వచ్చిందని. దీస్ ఆర్ ఎర్లీ సిమ్టమ్స్. సో అండ్ దెన్ ద ఫ్యాక్ట్ దట్ మోర్ దెన్ 1 family member got infected, ఇట్స్ లైక్లీ దట్ ఇస్ కోవిడ్ ఆర్ పొటెన్షియల్లీ ఇట్ ఈస్ అ నార్మల్. మనందరికీ కోల్డ్ వస్తూ ఉంటుంది, ఇప్పుడు కోవిడ్ ఉంది కాబట్టి ఎక్కువ అనుకోవచ్చు. బట్ ఈ ఉన్న సిచ్యువేషన్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఎక్స్క్లూడ్ చేసుకోవాలి. దాన్ని చేసుకోవాలంటే RT-PCR చేసుకోవాలి. అగైన్ మనకున్న ప్రాబ్లం ఏంటంటే ఏ టెస్టు 100% ఇదిగా లేదు. దానివల్ల చాలా కన్ఫ్యూజన్గా చాలా గైడ్లైన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఒక రకంగా చూసుకున్నారంటే WHO గైడ్లైన్స్ కానీ, CDC గైడ్లైన్స్ కానీ, అంటే సెంటర్ ఫర్ డిసీజ్ USA గైడ్లైన్స్ తీసుకున్నాం అనుకోండి, రేడియాలజీ అంటే ఎక్స్రే కానీ, CTs కానీ, దే నెవర్ యాక్చువల్లీ ఇంప్లిమెంటెడ్ దట్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ బికాజ్ ఇట్స్ కాజింగ్ కన్ఫ్యూజన్ అండ్ ఇట్ డజంట్ మేక్, అంటే వాళ్ళకి ట్రీట్మెంట్ డిఫరెన్సెస్ కూడా హ్యూజ్ లేవు. కానీ కొంతమందిలో ఉపయోగపడుతూ ఉంటుంది, కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒక PCR చేస్తారు,
నెగిటివ్ వస్తుంది. నెగిటివ్ వచ్చిన వాళ్ళు వీళ్ళకి సిమ్టమ్స్ ఉన్నా కానీ దే ట్రై అండ్ మిక్స్ విత్ అదర్ పీపుల్ అండ్ స్ప్రెడింగ్ ద ఇన్ఫెక్షన్. అది నేను పర్సనల్గా చాలామంది చూసాను. లేకపోతే ర్యాపిడ్ టెస్ట్ చేస్తారు, ర్యాపిడ్ టెస్ట్ ఈజ్ నాట్ దట్ యాక్యురేట్. పీసీఆర్ ఉంది, అది కూడా దట్స్ నాట్ యాక్యురేట్, లైక్ 80% ఎంతో ఉంటుంది. 20% యూ స్టిల్ పాజిటివ్ అంటే మీకు ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ లేదు అని వస్తుంది. సో చాలామంది పేషెంట్స్ వచ్చి నాకు నెగిటివ్ వచ్చింది తర్వాత మళ్ళీ పాజిటివ్ అని చెప్పారు. ఇలాంటివన్నీ చాలా చాలా మిస్కన్సెప్షన్స్ ఆఫ్ ది డిసీజ్ అని ఉంటుంది. ఎందుకంటే ఒక పాయింట్ చాలా క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే ఈ వైరస్ డిటెక్ట్ చేసే ఏ టెస్ట్ ఈజ్ నాట్ 100%. కానీ ఏమీ లేని దానికంటే ఏదో ఒకటి ఉన్నదనుకోవడం బెటర్. ఓకే, దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ డూ. అక్కడ అబ్రాడ్లో కూడా ఏం చేస్తాము, వాళ్ళకి ఏమైనా ఎండోస్కోపీస్ ఏమైనా ప్రొసీజర్లు ఏమైనా కావాలనుకోండి, ఫస్ట్ థింగ్ వీల్ హ్యావ్ అ ప్రొఫార్మా, సిమ్టమ్స్ అన్నీ అడుగుతాం అనమాట. ఐ థింక్ వీ షుడ్ ఇంప్లిమెంట్ దట్ యాజ్ వెల్. సో వాళ్ళకి లాస్ట్ 14 daysలో ఫీవర్ వచ్చిందా, కాఫ్ వచ్చిందా, ఎవరన్నా ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళతో కాంటాక్ట్ అయ్యారా, తర్వాత వీ చెకింగ్ ఎనీ హ్యావ్ టెంపరేచర్ వచ్చినప్పుడు అవన్నీ చూసుకుంటూ ఉన్నాం, లేదా మీ పారాసిటమాల్ వాడారా, ఇవన్నీ చూసుకుని దిస్ ఆర్ స్క్రీనింగ్ టెస్ట్. ఆ స్క్రీనింగ్ టెస్ట్ వచ్చిన తర్వాత దెన్ యూ గో ఫర్ ది ఐడెంటిఫికేషన్ టెస్ట్ విచ్ ఇస్ ఐదర్ ఆర్టీపీసీఆర్ కానీ లేకపోతే ర్యాపిడ్ టెస్ట్లు చేస్తున్నారు. బట్ దెన్ అక్కడ వీ నెవర్ యూస్ టు డూ సిటీ స్కాన్ ఆర్ ఎక్స్రే టు డయాగ్నోస్ కరోనా వైరస్ బికాస్ వాళ్ళ మేనేజ్మెంట్కి ఇట్ డజంట్ చేంజ్. ఓన్లీ వెన్ యూ గో సివియర్ డిసీజెస్ అంటే ARDS అంటాం అనమాట. ఏమవుతుందంటే ఈ వైరస్ లంగ్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మెల్లమెల్లగా తినేస్తూ మొదలెట్టు ఉంటుంది అనమాట. వీళ్ళకి సివియారిటీ గురించి, వాళ్ళకి బ్లడ్ క్లాట్స్ ఉన్నాయా లేవా, వాళ్ళ చేంజ్ ఆఫ్ మేనేజ్మెంట్ చూడటం కోసము that's the stage we implement the CT scans. Okay, not for diagnosing the coronavirus. But coronavirus diagnose చేయడానికి కూడా ఒక ప్లేస్ ఉంది. ఎందుకంటే ఈ బిజీ లైఫ్లో వాళ్ళకి లేదు అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతారు బయటికి, జనాలు మిక్స్ అవుతూ ఉంటుంది, కీప్ స్ప్రెడింగ్ ద ఇన్ఫెక్షన్. సో అలాంటి వాళ్ళకి క్వారంటైన్ చేయడానికి సో దే ఆల్సో యూజింగ్ దిస్ సివియారిటీ గ్రేడ్స్ అన్నిటి. అంటే ఈ రోజు సివియారిటీ లేదంటే రేపటికి లేదన్న విషయం కాదు. సో ఇట్స్ ఎ స్టాటిక్, అంటే ఒక పిక్చర్ ఇమేజ్ అంతే. ఇట్ కెన్ ప్రోగ్రెస్. అది ఏంటంటే సిమ్టమ్స్ మేనిఫెస్టేషన్ అది చాలా ఇంపార్టెంట్ నా ఉద్దేశంలో. దిస్ ఇస్ హౌ వీ యూస్ టు ట్రీట్ దెమ్. సో అక్కడికి ఇక్కడికి అంటే మీరు యూకేలో లాస్ట్ టైం ట్రీట్ చేశారు కదా ఫస్ట్ వేవ్లో. సో వైరస్ మ్యుటేషన్ అనేది ఎంతవరకు జరిగిందంటారు, వైరస్ మ్యుటేషన్స్ ఎంతవరకు జరుగుతాయి అంటారు? వెరీ గుడ్ పాయింట్ అండి. ఇప్పుడు యూకేలో ఇది కరోనా వైరస్ పక్కన పెట్టేసి మనం వేరే రకంగా ఆలోచించుకుంటే ఎవ్రీ ఇయర్ మాకు ఫ్లూ వ్యాక్సిన్ వేస్తారు in the month of before winter starts. అంటే సెప్టెంబర్ అక్టోబర్ టైంలో ప్రతి హెల్త్ కేర్ ఉన్న వాళ్ళకి లేకపోతే పీపుల్ హు ఆర్ ప్రోన్ ఫర్ ఫ్లూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈసారి అంటే దిస్ ఈజ్ అ టైప్ ఆఫ్ కామన్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ చెప్పాలంటే కరోనా వైరస్, బట్ ఇట్ హ్యాస్ గాట్ ఎ డిఫరెంట్ కేటగిరీస్. బట్ ఐఎమ్ నాట్ టాకింగ్, ఎందుకంటే దాని గురించి అందరూ మాట్లాడుతున్నారు. సో నేను అనేది ఏంటంటే ఈ యొక్క ఫ్లూ వైరస్ మాకు every year it mutates. That's quite common and that's what COVID virus is also doing. So ఆ ప్రాసెస్ జరుగుతూనే ఉంది. నా ఉద్దేశం ప్రకారము ఈ కరోనా వైరస్ ఈ ఇయర్ కాదు, లైక్ లాస్ట్ ఇయర్ వచ్చింది, మళ్ళీ ఈ ఇయర్ మళ్ళీ మ్యూటేషన్ అయింది. అగైన్ ఇట్స్ గోయింగ్ టు మ్యూటేట్ నెక్స్ట్ ఇయర్. I think the scientists will take an advantage of what's the likely process of నెక్స్ట్ మ్యుటేషన్, దానికి కావాల్సిన వ్యాక్సిన్ ప్రాసెస్ కూడా మొదలు పెడతారు. అలాగే మాకు ఫ్లూ వ్యాక్సిన్ ఏం చేస్తారంటే ఈ ఇయర్ వచ్చిన ఇన్ఫ్లుయెంజా A and B అంటాం అనమాట, దాని మ్యుటేషన్ ఇలా ఉంది, దానికి కావాల్సిన వ్యాక్సిన్ ఇది అని చెప్పి ఆ ఇయర్ ఆ పర్టికులర్ గ్రూప్ని రిలీజ్ చేసి ఆ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ వనరబుల్ పేషెంట్స్కి ఇస్తారనమాట. సో నెక్స్ట్ ఇయర్ అదే వ్యాక్సిన్ ఉండదు, ద సైంటిస్ట్ విల్ కీప్ వర్కింగ్ ఆన్ ఇట్ అండ్ దెన్ సే ఈ ఇయర్ ఇలా అవుతుంది అని చెప్పి దానికి మళ్ళీ చేస్తారన్నమాట. సో అలాగే ఈ వైరస్ మ్యుటేషన్ ఎవ్రీ ఇయర్ ఇట్ విల్ ట్రై టు చేంజ్ అండ్ దెన్ వీ హ్యావ్ టు బీ ఆన్ ద టాప్ ఆఫ్ ద బాల్ యాజ్ వి గోయింగ్ ఫార్వర్డ్. రైట్, ఒక కాలర్ ఉన్నారని కాల్ తీసుకున్నాం. హైదరాబాద్ నుంచి రవి గారు, నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నా పేరు రవి అండి, నా వయసు 55. ఓకే. సో నాకు ఈ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఎప్పటి నుంచో ఉంది. ఒక 5-6 years బ్యాక్ ఈ ఫైల్స్ లాగా వస్తే ఆయన కల్నోస్కోప్ తీసి సెగ్మెంటల్ కొలైటిస్ అని క్వశ్చన్ మార్క్ పెట్టారు. సెగ్మెంటల్ కొలైటిస్, yes, got it. ఒక 5 years బ్యాక్ ఇది. సో నాకు ఇప్పుడు కొద్దిగా హైపర్ టెన్షన్ ఒకటి ఉంది, మెడిసిన్స్ ఏమి బీపీకి వాడుతున్నాను. ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చా ఇప్పుడు? ఓకే, తప్పకుండా తీసుకోవచ్చండి. సో దీంట్లో ఒకటి సెగ్మెంటల్ కొలైటిస్ అని డయాగ్నోస్ చేశారు. ఒక యాక్చువల్ డయాగ్నోసిస్ ఏంటంటే నాన్ స్పెసిఫిక్ కొలైటిస్ అయినా ఉండాలి, లేకపోతే
ఆ టైంలో అంటే దీంట్లో చాలా డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ ఉంటుందండి. ఒకటి మనం తీసుకునే పెయిన్ కిల్లర్స్ ఏమైనా ఉన్నా కానీ వస్తాయి, లేకపోతే అప్పుడు ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ వస్తుంది, లేకపోతే ఇది ఇన్ఫ్లమేషన్ పర్సిస్టెంట్గా ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. మీరు చెప్పిన సిమ్టమ్స్ ప్రకారం పైల్స్ ఒకటే ఉంది, ఇన్సిడెంటల్ ఫైండింగ్ అంటాం అనమాట. దానివల్ల మీకు డయేరియా కానీ బ్లీడింగ్ కానీ అంటే ఈ బౌల్లోంచి వచ్చిన బ్లీడింగ్ పైల్స్ నుంచి కాకుండా అలా వచ్చినవి ఏమీ లేవు కాబట్టి ఆ పర్టికులర్ డయాగ్నోసిస్ ఇస్ ఏ ట్రాన్సియంట్ డయాగ్నోసిస్ అని నా ఉద్దేశం అండి. ఓకే, ఇట్స్ నాట్ ఏ లాంగ్ టర్మ్ సిమ్టమ్ దట్ యూ గాట్. ఓకే, రెండో పాయింట్, ఈ వ్యాక్సిన్ ఈజ్ హైలీ రికమెండెడ్ ఈవెన్ ఇఫ్ యూ గాట్ కొలైటిస్ బికాస్ దీస్ పీపుల్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ వనరబుల్ గ్రూప్స్. సో క్యాన్సర్ పేషెంట్స్ కానీ లేకపోతే ఈ కొలైటిస్ ఉన్న వాళ్ళు కానీ ఇమ్యునోసప్రెస్డ్ పేషెంట్స్ ఉన్నా కానీ వీళ్ళందరికీ వ్యాక్సిన్ కంపల్సరీ ఈజ్ మ్యాండేటరీ ఇన్ అవర్ ప్లేస్ అండ్ దెన్ ఇట్స్ ఆల్సో ఇన్ అవర్ గైడ్లైన్స్ హియర్. అలాగే ఒక పర్సన్కి కరోనా వైరస్ అనేది ఎన్నిసార్లు అటాక్ అయ్యే ఛాన్స్ ఉంది ఇప్పటి వరకు ఉన్న స్టడీస్ ప్రకారం? ఓకే, సో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, కొరియన్ స్టడీస్లో చూపించారు రికరెంట్గా వచ్చిన వాళ్ళకి మళ్ళీ వస్తూ ఉంటుందని. సో దీస్ ఆర్ లైక్ వేరియస్ మ్యుటేషనల్ చేంజెస్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం సెకండ్ ఎపిసోడ్స్ దెన్ నాట్ టు బీ దట్ సీరియస్. ఇప్పుడు ఈ పాయింట్ ఆల్రెడీ తీసుకొచ్చారు కాబట్టి ఐ వాంట్ టాక్ అబౌట్ యాంటీబాడీస్. ఇప్పుడు మీరు ఫస్ట్ వ్యాక్సిన్ తీసుకున్నారనుకోండి, యువర్ ఇమ్యూన్ సిస్టమ్ స్టార్ట్ రియాక్టింగ్ టు ఇట్ విత్ ఇన్ ఫ్యూ డేస్. అంటే మన వైట్ సెల్స్ వెళ్ళి దానికి రికగ్నైజ్ చేసి యాంటీబాడీస్ ఫామ్ చేస్తూ ఉంటాయి. సో బై 10th day to 14th day యూ ఫామ్ ఇట్, యూ ప్రొడ్యూస్ యాంటీబాడీస్ టు ఇట్. అలాగే మనకి ఇన్ఫెక్షన్ వచ్చిన పేషెంట్స్ కూడా యూ టెన్ టు సీ ద యాంటీబాడీస్ డెవలపింగ్ విత్ ఇన్ ఫ్యూ డేస్ ఆర్ విత్ ఇన్ ఫస్ట్ 1 week or 10 days వస్తూ ఉంటుంది. అదే కనుక మ్యుటేషనల్ చేంజెస్ వచ్చిన అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ వచ్చింది మళ్ళీ ఈ ఇయర్ వచ్చింది అనుకోండి, జనరలీ ఆల్రెడీ నేను చెప్పాను స్పైక్స్ 90 ఉన్నాయని చెప్పి. సో ఆల్రెడీ మీకు మెమరీ ఉంటుందన్నమాట, ఓకే ఇది మన బాడీకి సంబంధించి కాదు, దీన్ని రిజెక్ట్ చేయాలని చెప్పి. సో ఇమీడియట్గా వచ్చి అటాక్ చేసి దాన్ని లిమిట్ చేస్తుంది ఆ ప్రాసెస్ని. అన్లెస్ మనకు వచ్చిన ఇవి లేకపోతే యాంటీబాడీస్, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మా ఒక నర్స్ ఉన్నాడు, అతనికి హీ వెంట్ త్రూ వెరీ బ్యాడ్ కోర్స్ ఆఫ్ కరోనా వైరస్ ఇన్ ఇంటెన్సివ్ కేర్. అతనికి ఫ్రీక్వెంట్గా ఎవ్రీ మంత్ వీ చెక్ ద యాంటీబాడీస్ అనమాట. దే ఆల్సో కమ్ డౌన్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. సో మాకు తెలియని ప్రాసెస్ ఏంటంటే ఇది ఎంత టైంలో ఉంటాయి అనేది క్వశ్చన్. కానీ వీ గాట్ ద వ్యాక్సిన్ నౌ. సో యాక్చువల్లీ వీ బూస్ట్ ద వ్యాక్సిన్, వీ బూస్ట్ ద ఇమ్యూన్ సిస్టమ్ బికాస్ వీ ప్రిడిక్ట్ వాట్ ద మ్యుటేషనల్ చేంజెస్ ఆర్ లైక్లీ టు బి. అది నెక్స్ట్ కాల్ ఉందని కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి యాదయ్య గారు, నమస్తే అండి. నమస్తే. హలో అండి. నమస్కారం సార్. నమస్కారం అండి. నేను హైదరాబాద్ నుండి ఆదాయం మాట్లాడుతున్నాను సార్. నా ఏజ్ 66. నాకు అస్తమా ఉంది సార్. ఆస్మా ఉందండి. కోవిడ్ షీల్డ్ తీసుకున్నాను నేను, ఒక 15 days అవుతున్నది. ఓకే. అది అంతకు ముందు అస్తమా గురించి నేను నెప్లైజర్ వాడేవాడిని సార్. ఎస్ అండి. నెప్లైజర్ ఇప్పుడు అది కంటిన్యూ చేయాలి సార్. నెప్లైజర్ కంటిన్యూ చేయొచ్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆస్మా ఉన్నదన్నారు కదా, నెబులైజర్ ఎంత ఫ్రీక్వెంట్గా వాడుతున్నారండి? ఎంత ఫ్రీక్వెంట్గా వాడాల్సి వస్తుంది నెబులైజర్? ఉండగా సార్ ఒక్క గొట్టం వాడతాను. కొద్దిగా వినపట్లేదు, కొద్దిగా గట్టిగా చెప్పరా. ఒక్క గొట్టం వాడతాను సార్. 2 days 3 days ఒకటి వాడతాను. ఓకే, ఎందుకని వాడుతున్నారు? ఎందుకంటే జనరల్గా ఇన్హేలర్స్తోనూ మెడికేషన్స్తోనూ కంట్రోల్ చేస్తూ ఉంటాము. నెబులైజర్స్ కాన్స్టెంట్గా వాడాల్సిన పేషెంట్స్ ఏంటంటే అన్కంట్రోలబుల్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి వాడుతూ ఉంటాము. నేనేది ఏంటంటే మీ యొక్క మెడికేషన్ టైట్రేట్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. యూ ప్రాబ్లీ నీడ్ ఇన్హేలర్స్ ఆప్టిమైజ్ చేసుకోవడము, లేకపోతే ఆల్మోస్ట్ నెబులైజర్ లాగా పనిచేస్తుంది. వాల్యూమాటిక్ అంటారు అనమాట, ఒక ఇలా గొట్టంలాగా ఉంటుంది, దాంట్లో పెట్టి కొట్టుకుంటే ఇట్ వర్క్స్ లైక్ ఏ నార్మల్ ఇన్హేలర్. సో దాన్ని కూడా మనం చేసుకుంటే దెన్ యువర్ యూజ్ ఫర్ నెబులైజర్ విల్ కమ్ డౌన్. అందరు పేషెంట్స్ ఓన్లీ ఎగ్జాజబేషన్ అంటాం అనమాట. ఎప్పుడో ఒకసారి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు లేకపోతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అప్పుడు తీసుకోవాలి నెబులైజర్. కాన్స్టెంట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అలా అవసరం పడుతుందని అంటే మీ యొక్క మెడికేషన్స్ రివ్యూ చేసుకోవాల్సి వస్తుంది, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే కెన్ ఐ కంటిన్యూ యూజింగ్ నెబులైజర్స్ అంటే ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వాడొచ్చా అని అడుగుతున్నారు. సో ఐ డోంట్ సీ ఎ రీజన్. మీకు లాస్ట్ థింగ్ ఏంటంటే చాలామంది పేషెంట్కి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రొటీన్ సిమ్టమ్స్ కాకుండా ఈ ఫ్లూ లైక్ సిమ్టమ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఈ ఫ్లూ లైక్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు మీ ఆస్మా కూడా ఎగ్జాస్బేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అది వాచ్ చేసుకుని మీకు తెలిసిన ఫిజిషియన్ డాక్టర్ ఎవరో ఉంటారు కదా, యూ బెటర్ ఇన్ఫార్మ్ హిమ్ టు సే
అది నాకు ఇలా వచ్చింది, నేను ఇలా వాడుతున్నాను అని చెప్పి వాళ్ళకి ఇన్ఫామ్ చేసి యూ టేక్ ఎ గైడెన్స్ ఫ్రమ్ దెమ్. బికాజ్ కొన్నిసార్లు ఈ ఆస్మాటిక్ అటాక్స్ ఎక్కువ అవ్వచ్చు, బికాజ్ వీఆర్ ఆర్టిఫిషియల్ ఇంట్రడ్యూసింగ్ ది ప్రోడ్రోమల్ సిమ్టమ్స్ బికాజ్ వ్యాక్సిన్ ఇస్తున్నాం కాబట్టి. సో ఐ థింక్ ఇట్స్ బెస్ట్ టు ఇన్ఫార్మ్ యువర్ డాక్టర్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. కరోనా వైరస్ సెకండ్ వేవ్కి సంబంధించి అండ్ ఫస్ట్ వేవ్స్కి సంబంధించి డిఫరెన్సెస్ అండ్ సిమ్టమ్స్, వ్యాక్సినేషన్కి సంబంధించి ఉన్న డౌట్స్ కూడా చాలా చక్కగా క్లారిఫై చేస్తారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రైట్, ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ టీ న్యూస్.